రైట్ ఓకే చరణ్ కౌశిక్ గారు రైట్ ఎన్నో ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇప్పుడు 11 ఏళ్ళు పూర్తి చేసుకుంది అంటే దాదాపు పుష్కర కాలం అవుతోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ బంగారు తెలంగాణ కాదు బంగారు కుటుంబం అని విమర్శించినటువంటి కాంగ్రెస్ ఈరోజు మరి పాలకపక్షం, మీరు ఏ దిశగా అడుగులు వేస్తున్నారు? మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందే 5 లక్ష్యాల కోసం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆనాడు నీళ్లు నిధులు నియామకాలు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం కావచ్చు అస్తిత్వం ఈ రెండు మరుగున పడాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ఈ 5 లక్షల కోసం కాంగ్రెస్ పార్టీ మేము అధికారులకు వస్తే ఈ 5 లక్షలు నెరవేరుస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వెనక నుంచి 5 లక్షల్లో అస్తిత్వం అంటే టీఈజీ ప్లేస్లో టీఎస్ తీసుకురావడం, గద్దర్ గారి జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం, ఎందుకంటే ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆనాడు తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఈ తీసుకురావడం, అదే కాకుండా సాకలు ఐలమ్మ గారి వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించడం, వారి పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం, అదే కాకుండా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా కవులు కళాకారులను గుర్తించుకోవడం, ఈ లక్ష్యాల కూడా అస్తిత్వం. అదే కాక ప్రజాస్వామ్య విషయంలో ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు కాబట్టి మరొకసారి పునరుద్ధరించడం, అదే కాకుండా ప్రగతి భవన్లో ఎవరికి ఆనాడు అనుమతి లేదు కాబట్టి పూలే పేరు మీద నామకరణం చేసి అక్కడ ప్రజావాణి జరుగుతూ ఉంది. అదే కాకుండా శుక్రవారం మంగళవారం ప్రజావాణి జరుగుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరితపిల్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఆ లక్ష్యాల కోసం పనిచేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహించడం, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా 2 గంటలు మాత్రమే వచ్చి 53 లక్షలు తీసుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రం మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రుణమాఫీ కావచ్చు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎగ్గొచ్చిన వాళ్ళు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఇచ్చాడు, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు చేశారు, 11,000 మంది టీచర్ ఉద్యోగాలు నింపిన పరిస్థితి, డిఎస్సి నిర్వహించడం, టెట్ను 2 సార్లు నిర్వహించడం, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 4, అదే కాకుండా ట్రాన్స్జెండర్ సేవలను కూడా ట్రాఫిక్ లో ఉపయోగించుకునే కార్యక్రమం, అదే కాకుండా ట్రాఫిక్ లో ఉన్నటువంటి హోంగార్డులు చనిపోతే వాళ్ళకు ప్రభుత్వం నుంచి మిగతా ఉద్యోగులకు ఏ విధంగా వచ్చే విధంగా వారికి కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదే కాకుండా 200 ఇంటి వరకు ఉచిత కరెంటు సంబంధించి దాదాపు గృహజ్యోతి కింద దాదాపు 2,293 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 6,53,03,213 జీరో బిల్లులు వస్తున్న సందర్భం. సీఎంఆర్ఎఫ్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వారు ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 1,226 కోట్ల రూపాయలు, దాదాపు 2,87,000 మందికి ప్రయోజనం జరిగే విధంగా ఆరోగ్యశ్రీలో 5 లక్షల దాన్ని 10 లక్షలు చేసుడు, అదే కాకుండా ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ కూడా సవరించి 20% అదనంగా ఇచ్చే కార్యక్రమం, అదే కాక గతంలో కేసీఆర్ బాకీ పెట్టిపోయినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు కూడా చెల్లించిన పరిస్థితి, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత తెలంగాణ దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు అదే కాకుండా రిటైర్డ్ ఉద్యోగులకు బాకీలు పెట్టిన పరిస్థితి ఒక్కొక్కటి. కానీ మరి చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ దేశంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి బీఆర్ఎస్ పరిపాలనే కారణం అని చెప్తున్నారు. మరి మీరేమో అప్పులు చేసి వెళ్ళిపోయింది అంటున్నారు, ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ వడ్డీలు కట్టడానికే మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు అదేగా మేడం, మీ ఆయంలో ఒక్క పర్యటన కట్టిన కనీసం వాటర్ లికేషన్ జరిగిందా? కృష్ణా జలాలలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాల సమయం 70% తెలంగాణ నుంచి భారత ఉంది, 70% మనకు రావాలా. ఆ విషయంలో అన్యాయం జరిగింది. అపెక్స్ కమిటీ మీటింగ్ ఏనాడు పోకపోవడం మూలంగా ఈనాడు బంగచర్ల కూడా రావడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అనాలోచన నిర్ణయాల మూలంగానే. ఎందుకంటే 3,000 టీఎంసీలు గోదావరి వృధా అవుతున్నాయని చెప్పేసి మీరే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సూచన చేసి అపెక్స్ కమిటీ మీటింగ్ హాజరు కాకపోవడం మూలంగా గోదావరి వాటర్ డైవర్ట్ చేసి ఏకంగా మంగచర్ల తీసుకుపోతున్న సందర్భం చూసినాం. అదే కాకుండా పోతిరెడ్డి బాడు పొక్క కేసీఆర్ గారు వచ్చిన 10 సంవత్సరాల కాలంలో పెరిగిన సందర్భం మేము, ఎందుకంటే ఇంతకుముందు ఆధారాలతో సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు, మేము కూడా చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి పారిపోతలే, అసెంబ్లీకి వస్తే ప్రతిపక్షాలకు సమాధానం చెప్తాం. మాయంలో ఉద్యోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, అదే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, సన్నవడ్డానికి సంబంధించి 500 రూపాయల బోనస్ కావచ్చు,
దేశంలో రికార్డ్స్ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇయ్యని పరిస్థితి, సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఇంధన మిల్లులకు సంబంధించి కావచ్చు, యువ వికాసం కావచ్చు, $1 ట్రిలియన్ చేరుకోవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ వాతావరణాన్ని కానీ మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ 6 గ్యారెంటీలో ఎంత వరకు పూర్తిగా అమలయ్యాయి? మేడం మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చాం. 420 అని 420 అనేది వీళ్ళు అదే 3 యాడ్ చేసి 420. మీ ఆయనలో మీరు 5,500 కోట్ల రూపాయలు విద్యార్థులకు రియంబర్స్మెంట్ చేయకుండా పోయారు. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు వారికి ఇవ్వకుండా వాటిని మోసం చేశారు. 14 లక్షలు పోడు మోసం చెప్పేసి తాత్కాలిక ప్రారంభించి అదే గిరిజనులు ఆదివాసులను మోసం చేసింది మీరే. ఇందిరమ్మ అదే కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఏదైతే 7 లక్షలు ఇస్తానని చెప్పేసి 70,000 మాత్రం ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది మీరే. రుణమాఫీ 9,000 కోట్ల రూపాయలు ఎగ్గకుండా మోసం చేసింది మీరే. 2014లో మొదటి శాసనసభ సమావేశంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి తాత్కాలిక 30,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చి 13 పేపర్ లీక్ అయినా కూడా ఏనాడు పడుచుకున్న పాపన మీరు పోలేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. గద్దర్ గారిని మీరు అవమానిస్తే గద్దర్ గారి పేరు మీద నంది అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. వర్ధంతిని జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నిర్వహిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర మహనీయులను గౌరవించుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యం పరిధమిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.